ఇవాళ మన రెసిపీ పచ్చిపులుసు అండి. ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసేసుకుందామో చూసేద్దాం రండి. అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ వరల్డ్. వెలిగించేసి ఆయిల్ పోసేసి ఎండుమిర్చి వేసేసుకున్నానండి పచ్చిపులుసు తయారు చేయడానికి. ఎండుమిర్చి తర్వాత కొంత జీలకర్ర వేసేసాను. జీలకర్ర చిటపట్లాడుతుందండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పచ్చిపులుసు. ఎండాకాలం వచ్చేసింది కదా, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు కూడా కాస్త వేగాక కొంచెం అటు ఇటు తిప్పేయండి. కాస్త తాలింపు గింజలు వేసేసుకొని తాలింపు గింజలు కూడా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. లేకపోతే కాస్త పచ్చిగా ఉంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి. వేపేసుకోండి. పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఎండాకాలంలో పిల్లలు తినడానికి, మనకి జీర్ణం అవ్వడానికి కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి. అలాగే కాస్త చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. తాలింపులో పసుపు కూడా వేసేసుకున్నాక కాస్త ఇంకా ఎర్రగా అయిపోయింది తెలుస్తుందండి మనకు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎందుకంటే పచ్చిపులుసు జీర్ణం అవుతుంది. ఏ వేపుళ్ళు ఏవి తిన్నా అండి కాస్త పచ్చిపులుసుతో తింటే ఆ రుచే వేరు, ఆ హాయిదనమే వేరండి. పచ్చిపులుసుతో తినాలి అని ఎవరికి అనిపించేది చెప్పండి. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా నేను ఆ పచ్చిపులుసులో ముందే పిసికి పెట్టుకున్నాను కదండి చింతపండు చారు, అందులో పోసేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను, 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగానండి. వాటితో పాటు కాస్త ఉప్పు వేసి పిసికేయాలండి. మీరు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి వేసుకున్న కాస్త కారం ఉందండి, అందుకే కొంచెం ఆలస్యం చేశాను. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఆ మిర్చి, ఆ తాలింపు అంతా ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలండి. అవన్నీ మెత్తగా అయ్యేంత వరకు, రసంలో కలిసే వరకు మనం చేయితోటే నలిపేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఇంకాస్త ఉప్పు వేస్తే ఎందుకంటే రఫ్గా ఉంటుంది కాబట్టి మిర్చిని మనము నలపడానికి కొంచెము మనకి సరిపోతుందండి. అందుకే నేను ఉల్లిపాయలు ఎండుమిర్చితో పాటు ఇవన్నీ కలుపుకుంటున్నానండి. పచ్చిపులుసు ఎండాకాలం కడుపులో చల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. అలాగే మీకు నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.